డాక్టర్ మాలతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. ప్రజలందరికీ నమస్కారం అండి. ఒక ఇదేంటంటే మనం 2019, 20లో కోవిడ్తో ఎన్నో ఇబ్బందులు పడినాము. అప్పుడు కోవిడ్ ఎలా వ్యాప్తి చెందుతుంది, కోవిడ్ మన దరి చేరకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడము, కొంచెము మనిషికి దూరం పాటించడము, ఏదైనా కానీ మన ఇంట్లోనే తగు జాగ్రత్తలు వహిస్తూ మన ఇంటి భోజనమే తినడము, బయట ఎక్కువ మంది గుంపుగా ఉండకపోవడము, ఇలాంటి మీటింగ్లు అటెండ్ ఎక్కువగా ఏర్పాటు చేసుకోకపోవడం, ఈవెన్ పెళ్ళిళ్ళైనా కూడా ఎక్కువ మందిని అటెండ్ కానియకుండా అప్పుడు అన్నీ కూడా రెస్ట్రిక్షన్స్తోనే మనం అన్నీ ఫాలో అయినాము. అది అందరికీ విదితమే. అయితే ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలు పక్క రాష్ట్రాల్లో వేరే చోట అక్కడక్కడ కొన్ని కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి అనేటువంటిది వార్తలు ఈ వాట్సాప్లలో ఎక్కువగా తిరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తలు పాటిస్తూ కొంచెం అలా చేశామో అదేవిధంగా పాటిస్తే బాగుంటుంది అనేటువంటిది. అంటే మన తెలంగాణలో ఇంతవరకు కేసు నమోదు కాలేదు, కానీ ముందు జాగ్రత్త కోసం చెప్తా ఉన్నాను. ఏదైనా ఉంటే మేము వెంటనే అప్రమత్తం చేస్తాము, కానీ జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉంటే వెంటనే మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ మన కమ్యూనిటీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.